ఈ హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. సో వెల్కమ్ టు బెస్ట్ కంటెంట్ రివ్యూస్ ఛానల్ గైస్. యాక్టివ్గా మన రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయి. కొంచెం సపోర్ట్ చేయండి గైస్, ఎంకరేజ్ చేయండి. మీకు మంచి జెన్యున్ కంటెంట్ మూవీ రివ్యూస్ ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఇవాళ అయితే నేను రివ్యూస్ ఉంది అయితే మూవీ నేమ్ వచ్చేసి బ్యూటీ అనమాట. ఇది యాక్చువల్గా మన తెలుగు 3 months బ్యాకే రిలీజ్ అయింది. సో అప్పుడు థియేటర్గా చూద్దామనే వెళ్ళాను థియేటర్కి, కానీ అప్పుడు నాకు షో అయితే వేయలేదు. సో అందుకని నాకు రిటర్న్ వచ్చేసాను. ఇప్పుడైతే మనకి రీసెంట్గా G5లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది గైస్. సో అందుకే చూడటం జరిగింది. ఓవరాల్ గా ఈ మూవీ చూసాక ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది గైస్, అసలు చాలా బాగా నచ్చింది నాకు. సో బేసిక్ గా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ క్యాబ్ డ్రైవర్ అయితే ఉంటారు మన నరేష్ గారు. సో తనకైతే ఒక డాటర్ అయితే ఉంటుంది. సో వాళ్ళ డాటర్ కి అయితే చాలా డ్రీమ్స్ అయితే ఉంటాయి గైస్ అసలు. సో తనైతే కాలేజ్ కి వెళ్ళే స్టూడెంట్ అనమాట. సో ఎప్పుడు వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళ ఫాదర్ అయితే నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఎప్పుడు కొంచెం వాళ్ళ ఫాదర్ అయితే ఇబ్బంది పెడతా ఉంటుంది. ఒక రోజు అయితే తనకి స్కూటీ కావాలని అయితే చెప్పుద్ది అనమాట. సో వాళ్ళ ఫాదర్ అయితే మాటిస్తాడు కొనిపెడతా అని. సో ఈ ప్రాసెస్ లో తను రోజు కాలేజ్కి వెళ్ళే టైంలో అయితే మన హీరో అయితే పరిచయం అవుతాడు. సో మన హీరో నేమ్ వచ్చేసి అంకిత్ అనమాట. ఇతని పేరు చాలా మూవీస్ లో ఉన్నారు. సో ఇందులో అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశారు గైస్ మెయిన్ గా. సో ఇందులో వచ్చేసి ఇతను డ్రాగ్స్ ట్రైనర్ గా అయితే మనకి యాక్ట్ చేశాడు. సో మెయిన్ గా వీళ్ళిద్దరు పరిచయం అయ్యేటప్పుడు ఇంకా లవ్ స్టోరీ అదంతా ఎటు పోయింది, వీళ్ళు ఎలా కలిశారు, వీళ్ళ ప్రేమ ఎటు దారి తీసింది అనేది ఇంక ఈ మూవీలో చూస్తాం మనం. సో బేసిక్ గా ఫస్ట్ హాఫ్ లో గైస్ మెయిన్ గా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కొంచెం టైం పట్టిద్ది మనకి కనెక్ట్ కావడానికి. సో ఆ డ్రామా అంతా వన్స్ కనెక్ట్ అయ్యాక ఇంకా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలు మూవీ వేరే లెవెల్లో అయితే లేచిద్ది గైస్. అసలు చాలా ఇంట్రెస్ట్ తో చూస్తాం అనమాట. సో ఆ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఇంకా డ్రామా నుంచి అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది మూవీ. సో ఇంకా అక్కడి నుంచి మనం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాము అసలు కన్నార్పకుండా. సో ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఫుల్లీ థ్రిల్లర్ జానర్ గైస్. అసలు ఒక థ్రిల్లర్ సస్పెన్స్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు అనమాట. ఆ రేంజ్ లో అయితే స్క్రీన్ ప్లే ఉండిద్ది. సో ఇంకా సెకండ్ హాఫ్ అంతా మనం అసలు వేరే లెవెల్ అయితే చూస్తాము. అసలు మనం ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకుండా ఉండిద్ది స్క్రీన్ ప్లే. సో ఇంకా ప్రీ క్లైమాక్స్ అప్పుడు ఒక ట్విస్ట్ అయితే ఉండేది కదా, ఒక బ్యాంగర్ ట్విస్ట్ అని చెప్పొచ్చు అసలు. అదైతే అసలు మనం ఊహించలేము అనమాట. సో అక్కడ ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది మనకి. సో స్క్రీన్ ప్లే మెయిన్ గా ఇది చాలా బాగా అయితే ఉంది. స్టోరీ లైన్ వచ్చేసి మనకు ఓల్డ్ అయినా సరే రియాలిటీకి చాలా దగ్గరలో తీశారు. ముఖ్యంగా లేడీస్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. మన రియాలిటీలో బాగా తీశారు, చాలా బాగా కనెక్ట్ అవుతాం. ముందర లేడీస్ అయితే బాగా కనెక్ట్ అవుతారు చాలా. సో అందుకని నాకు స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ కొంచెం వాళ్ళ లవ్ సీన్స్ అదంతా కనెక్ట్ అవ్వడానికి టైం పట్టింది, కానీ తర్వాత నుంచి వన్స్ అసలు ఇంకా ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొత్తం అయిపోయేదాకా చూస్తాం అనమాట. క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్ గా అయితే ముగించారనమాట. సో నాకు బాగా నచ్చింది. మెయిన్ గా మన నరేష్ గారు, ఆయన క్యారెక్టర్ కూడా అసలు చాలా బాగా రాసుకున్నారు ఈ మూవీలో. అండ్ మన హీరో లైక్ అంకిత్ అనమాట ఇతని పేరు. సో ఇతను కూడా చాలా బాగా అయితే యాక్ట్ చేశారు. సో బాగా ప్రామిసింగ్ గా ఉంది, ఇతను యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మెయిన్ గా మన హీరోయిన్ గైస్, అసలు మనం బాగా కనెక్ట్ అయ్యేది మన హీరోయిన్ కి. సో మెయిన్ గా ఎమోషన్ గా అదంతా అబ్బో తనకి ఏం కాకూడదు, అంతా తను సేఫ్ గా ఉండాలని మొత్తం ఇదితో చూస్తాం అనమాట. అందుకనే రియాలిటీకి బాగా కనెక్ట్ అయ్యింది. లేడీస్ ఎక్కువ ఈ మూవీ తప్పకుండా చూడాలని చెప్తాను నేనైతే. సో మొత్తం అయితే మూవీ ఓవరాల్ గా అయితే చాలా బాగా నచ్చింది గైస్ నాకు. G5 అవైలబుల్ గా ఉంది, ప్లీజ్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకో రివ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.